నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. బాబోయ్, అసలు ఎంత ప్రశాంతంగా ఉంది లైఫ్. అసలు మరదలు లేకపోతే శబ్దాలు లేవు, యుద్ధాలు లేవు, పోటీలు, గొడవలు, ఈ శబ్దాలు అన్ని భరించలేము. నేను ఎంత మాట్లాడుతున్నా అసలు ఈ పాటికి రావాలి, ఇంకా రావట్లేదంటే ఎక్కడో గొడవ పడుతున్నట్టున్నారు. అమ్మా మరదల్, సర్పరాజు కాట్రే. నిజంగా మీరందరూ డాన్స్ చేయడం ఒక ఎత్తు, వీళ్ళిద్దరూ ఈ ఏజ్ లో కాదు బాబా, నాకు కూడా అర్థం కాదు. ప్రతిసారి ఏజ్ ఫంక్షన్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? మన ఏజ్ అలాంటిది కాబట్టి. మన అని చెప్పకు, నీది చెప్పు. అసలు ఎప్పుడు ఇద్దరు గొడవ పడుతూ విడివిడిగా వచ్చేవాళ్ళు, ఇవాళ కలిసి వచ్చారండి. నాకు అర్థం కాల. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా. ఇంకెప్పుడు పాడొద్దే. సరే వద్దు కానీ ఫ్యామిలీ పర్సన్ చెప్పించుకో. ఏదో నీకు చెల్లవుద్ది లక్ష. ఎస్, ఓకే, లక్ష. ఓకే, హిస్ నేమ్ ఇస్ 10,000. 10,000. ఎస్. నెక్స్ట్ కోటి. నెక్స్ట్ అక్కడ 5,000. నువ్వేంటి పావలానా? ఫ్యామిలీలో ఈ ముగ్గురు ఓకే గానీ ఆ లాస్ట్ చివరి 5,000 అన్నావు చూసావా, దొరికిపోతున్నాడు రా. నీ సైడ్ ఉండకుండా నా సైడ్ వచ్చి నాతో డాన్స్ చేస్తున్నాడు. అంటే మ్యాగ్నెట్ అలా లాగుతుందా? చూసావా అసలు ఫేస్? వయసులో ఉన్నాడమ్మా, ఆ మాత్రం ఉంటది. వయసులో ఉన్నతో లైటింగ్ కొట్టాలి. పవన్ గారు చెప్పండి. మీకేం బోర్ కొట్టదండి మామూలుగా? దేనికి? అంటే మీకు రియల్ లైఫ్ లోని సేమ్ గర్ల్ ఫ్రెండ్, రియల్ లైఫ్ లో కూడా సేమ్ గర్ల్ ఫ్రెండే కదా? మీరు బయట ఒకే పని ఎక్కడ ఒకే పని చేస్తున్నప్పుడు మీకు బోర్ కొట్టట్లేదు కదండి? ఆయన మాట్లాడేది యాంకరింగ్ గురించి. పైగా ట్రాక్ రికార్డ్ 8-9 ఏళ్ళు ఉంది మీది ఏకంగా. ఓకే, మిమ్మల్ని అనవసరం కదిపాను. ఇట్స్ మై మిస్టేక్. ఇది రియలైజేషన్. రియల్ లైఫ్ లోని సోనియా గారు బాగా యాక్ట్ చేస్తారా, ఆన్ స్క్రీన్ బాగా యాక్ట్ చేస్తారా? అంత ఆలోచించారు, నాకు ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ. వసంత కోకిల. అసలు మీ సీరియల్ కి వసంత కోకిల అని ఎందుకు పెట్టారు తెలుసా? చెప్పాలి, మీరే చెప్పాలి. అరే కోకిల అంటే అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు వసంత కోకిల అనకుండా ఏంటి సంత కోకిల అంటారా? బాగా చెప్పారు. ఒకసారి కోకిలతో మాట్లాడిపియండి. రామా, మా బావతో మాట్లాడు. యూ ఓన్లీ తెలుగులో మాట్లాడు. పంచా ఎక్కడ ఉంటారు? నేను ఇంట్లో ఉంటాను. మళ్ళీ పంచి. ఇది కదా లక్ష కావాల్సింది. ఎస్, వసంత కోకిలకు కావాల్సింది ఇలాంటి అమ్మాయి. మీకు కావాల్సింది ఆవిడ ఎక్కడ ఉంటారండి? ఇంట్లోనే ఉంటారు. ఇల్లెక్కడా? నీకెందుకు? వసంత కోకిలతో మాట్లాడించమని మీరే కదా చెప్పింది. కోకిలకి 2 ఉన్నారు కాకులు. ఈయన 1, నేను 2. రియల్ లైఫ్ లోని ఎవరు స్వీట్ ఉంటారు, ఎవరు సాడిస్టిక్ ఉంటారు? బోత్ ఆర్ డార్లింగ్స్. ఐ యామ్ ఆల్సో పీపుల్ కాల్ మీ డార్లింగ్. అందుకే అడ్రస్ అడిగాడు. ఇట్స్ టూ బ్యాడ్. నాకు ఎక్కడ టూ బ్యాడ్ వర్క్ జరుగుతుంది. నేను ఇంత బ్యాడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇదంతా సరే కానీ నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. నాకు అడగాలనిపిస్తుంది. అందుకే మీకు బోర్ కొట్టట్లేదు. నీకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా, అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టమా? నో మ్యారేజ్, సింగిల్ లైఫ్, హ్యాపీగా. అసలు నా గొప్పదనం ఇక్కడ ఉన్న ఒక అమ్మాయికి తెలుసు, తను చెప్తాది. సోనియా గారు చెప్పండి నా గొప్పదనం గురించి. 1, 2, 3. ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? సరే, నా గురించి ఒక 3. ప్యాకప్ కి ముందు, ప్యాకప్ కి తర్వాత, ప్యాకప్ కి మధ్యలో, ప్యాకప్ కి మధ్యలో. బురిడి అంటే నువ్వురా. నాకు ఎందుకు ఏమైనా ఎపిసోడ్ లో నేనే బ్యాడ్ అవుతాను అనిపిస్తుంది. సిద్ధు అనగానే టక్కన గుర్తొచ్చే 3 మంచి విషయాలు. ఎంత ఆలోచిస్తున్నారంటే నాకు అర్థమైంది ఏం లేదని. మీరు కొంచెం టైం ఇవ్వాలి. మీరు ఆలోచించారని నాకు అర్థం. సిద్ధు అనగా టక్కన వచ్చారు. సరే, ఇదైతే అబద్ధం. మీ గురించి ఫాస్ట్ గా చెప్పాను, అది నిజమే కదా? మీరు ఇక్కడ ఉంటే నేను బ్యాడ్ అయ్యేటట్టున్నాను. మీరు అర్జెంట్గా వెళ్ళిపోయి మీ సీట్స్ లో హ్యాపీగా కూర్చోండి. మనం షో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇవాళ మన ఫ్యామిలీ స్టార్స్ ఆడడానికి మనతో పాటు వచ్చారు వసంత కోకిల టీమ్ అండ్ శశిబదనం టీమ్. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ.
మరదల్స్ ఇదేంటి ప్రతిసారి 5 మెంబర్స్ వస్తారు కదా 4 మెంబర్స్ వచ్చారు హమ్ దో హమారే దో. హమ్ ఏక్ హమారా ఏక్ అంతే. సో మీరు కూడా ఫ్యామిలీతో కలిసిపోయి ఇవాళ ఐదుగురుగా మీరు కూడా వాళ్ళతో పాటు ఆడతారు. సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి ఓకే, ఒక గంట ఆగి వస్తాం మరి. సార్ మీరు ఏమన్నా ప్రిపేర్ అవుతారా ఏమన్నా? గో విత్ ద ఫ్లో అండి ఇదంతా. ఆయన కూడా చాలా సంవత్సరాల నుంచి గో విత్ ద ఫ్లోనే, అందుకే పెళ్లి కాలేదు. మీరు మొత్తం నన్ను బ్యాడ్ చేయడానికే. ఏమండి సోనియా గారు మీరు వెళ్ళిపోతారు, సిద్ధుని బయట తీసుకొని వెళ్తాను ఓకేనా? దేనికి? మరి సాటర్డే మీరేం మాట్లాడకూడదు, ఫోన్ చేయకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటది. సిద్ధు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటది, సిద్ధుతో నేను ఉంటాను. మీరెందుకండి మా జెంట్స్ పార్టీలోని? నమ్మొద్దు, వీళ్ళిద్దరే ఉంటారు జెంట్స్ పార్టీలో. మీరు మాట్లాడుతున్నా, మీరు నా గురించి చెప్తున్నా సరే ఎలా ఉందంటే జగదేక వీరుడు అతిలోక సుందరుల్లోనే ఆయన రా పాలికా రా అని. నేనంటే ఇంకా అసలు కష్టపడాలండి. అంటే ఒక అమ్మాయిని పడేయాలి అని చెప్పానంటే మాట్లాడాలో లేకపోతే ఎన్ని చేయాలి. మీరైతే ఏం లేదు, ఆ పాలికా అనగా అది తీస్తాను, బాల్ ఉంది లోపల. సరే మనం ప్లాన్ చేద్దాం. ఒక సాటర్డే సండే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎందుకు? ఒక 2 మండేస్ ఉంచండి మీ దగ్గర. నేను ఒక్కరితో అంతకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయను. నన్ను నేనే బ్యాడ్ చేసుకుంటాను. సో ఇలాగే ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎపిసోడ్ పూర్తి చేద్దాం. సాంబా ఎక్కడ? సాంబా అన్నా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నారు, అటు పక్క కొందరు ఇటు పక్క కొందరు కూర్చున్నారు ఏంది? అసలు ఫస్ట్ పలకరించావా వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ని? ఓ హలో, నేను గుర్తున్నానా? ఎవరు నువ్వు? అవునా? ఆ, నీకు తెలియదేమో, ఆయన తెలుసు. హాయ్ హాయ్, గుర్తున్నాను. నేనా చిన్నప్పుడు మేము ఇద్దరం టైరాట ఆడుకున్నాం. ఏంటి అప్పుడు పుట్టావు నువ్వు? సరే సరే చెప్పు. పెంకులాట కూడా ఆడుకుంటా ఉన్నాం. ఆహా. ఆడుకుంటా ఆ. ఒకడు ఆయన తలక తగిలింది. అప్పటి నుంచి అట్టున్నాడు బాబు. నీకు ఎక్కడ తగిలింది? సరే గాని డ్రైరా, చెప్పు. లాస్ట్ అమ్మాయి ఎవరు? నాకు అతక్కర ఉంది. నువ్వు వెళ్ళి ఈటీఎల్ పలకరించు. యాకం ముంచేటట్టున్నావు నువ్వు. ఇటు ఎవరున్నారు అసలు? నువ్వు ఎక్కడ పలకరించి ఇక్కడ? ఫిట్సా? కాదు, ఎపిసోడ్ అయిపోలేపు నా ప్రేమను గుర్తించు మిత్రవిందా. బింది పట్టుకొని కొడుతుంది.